చూసారా అవి నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. చాలా సర్ప్రైజ్ అయ్యాను. అడే ఉండు అత్త. ఏ మందు కాదు ఇల్లు. అటు పదండి బాబు. అడిపద బజార్ లోప అటు నడువు పెడతా నీకే. బాబా అది అడిపద తింటావా పెరిగన్నా. దండి ఇటు రండి. దండి. నేను వెళ్ళి వెతికినప్పుడు నాకు కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని వచ్చాయి. పిలవగానే అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భలే అనిపించింది. ఆ పప్పీస్ అయితే అలా తిప్పుకుంటూ వయారంగా నడుస్తుంటే ఆహా ఎంతసేపైనా వాటిని చూడాలనిపించింది. ఈ పప్పీస్ని ఇప్పుడు నేను పిలిచి తప్పు చేసినట్టున్నా. వాళ్ళ అమ్మ అన్నం తింటుంటే వచ్చి చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయో. పాపం వాటికి కూడా ఆకలేసినట్టుంది. సర్లే ఇది కూడా బక్కగా ఉంది అన్నం తినిద్దని మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే అది తినకుండా పాలు ఇస్తూనే ఉంది. పిల్లలకి పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత మాత్రమే అది అన్నం తినడం స్టార్ట్ చేసింది. అమ్మ ప్రేమ అంటే అంతేనేమో, ఫస్ట్ తన పిల్లలకి పెట్టి తర్వాతే తను తినిద్ది. ఇది తింటుంటే ఆ పిల్లలు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. సరే మీరు తినండి అని చెప్పి వాటికి వదిలేసి ఇది మళ్ళీ పక్కకు తప్పుకుంది. పప్పీ చూడండి ఎంత చక్కగా క్యూట్గా తింటున్నాయో. అడిగాను ఇవే పొద్దున్నే వచ్చాను మీకోసం ఎక్కడికి పోయారే అంటే నీకులా మాకు పని పాట లేదనుకున్నావా ఏంటి అలా షికారుకి వెళ్ళాములే అని చెబుతున్నాయి. వీటి వయ్యారాలు వలగా చూడు ఎంత బాగున్నాయో, అసలు ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాయో. డైలీ రండి ఫుడ్ పెడతా.